లూకా సువార్త 9వ అధ్యాయము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను, జాలెనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకుని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించురో ఆ ఇంటనే బస చేసి అక్కడి నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడి అని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటూ తోచకయుండెను. ఎలయనగా కొందరు, యోహాను మృతుల్లో నుండి లేచెను, కొందరు ఏలియా కనబడెను అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచెను అనియు చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించిదను గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవనియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట పెట్టుకుని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచారు. ప్రొద్దు కృంకన ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయము అని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనము పెట్టుడి అని వారితో చెప్పగా, వారు, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదు. మేము వెళ్లి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన, వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడే అని తన శిష్యులతో చెప్పగా, వారాలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకుని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళెత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. నేనెవడినని జనసమూహములు చెప్పుకొనుచున్నారు అని ఆయన వారిని అడుగగా, బాప్తిస్మిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచెను అనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారు అని వారినడుగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువు అనెను. ఆయన, ఇది ఎవనితోనూ చెప్పవద్దు అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరచుకుని ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో
వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకున్నప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచియున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్లిపోవచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుము అని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడిలాగు మాట్లాడుచుండగా మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికినీ తెలియజేయక వారు ఊరకుండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో, ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో, ఒక దయ్యము వాని పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారునట్లు అది వారిని విలవిలలాడించుచు గాయపరుచుచు వారిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని, కాని వారి చేత కాలేదు అని మొర్రపెట్టుకునేను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వార్లారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించును? నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్ము అని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వారిని ప్రణదోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. కనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నింటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని తన శిష్యులతో చెప్పెను. అయితే వారా మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగా విరచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడు అని వారితో చెప్పెను. యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములు వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమి అని చెప్పెను. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచుకుడి. మీకు విరోధి కానివాడు మీ పక్షమునున్నవాడే అని అతనితో చెప్పెను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని
సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. కాని ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదను అని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని అతనితో చెప్పెను. ఆయన మరియొకనితో, నా వెంట రమ్ము అని చెప్పెను. అతడు, నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుము అని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్ము అని అడుగగా యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని వానితో చెప్పెను.